హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్. ఈ వీడియోలో రైతు భరోసాకి సంబంధించి వార్త. రైతు భరోసా కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ఈ నెల 17వ తారీఖున రైతు భరోసా పైసలు విడుదలవుతున్నాయని వార్తలు వచ్చినాయి. సోషల్ మీడియాలో వచ్చినాయి, మెయిన్ మీడియాలో అట్లనే ప్రధాన పత్రికలో కూడా వార్తలు వచ్చినాయి. నిజమే అనుకున్నాం. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు, మున్సిపల్ ఎన్నికలు ముగియగానే 17వ తారీఖున రైతు భరోసా విడుదల 9,000 కోట్లు, ఎటువంటి కోతలు లేకుండా రైతు భరోసా విడుదల చేస్తామని వార్తలు వచ్చినాయి. కానీ నమస్తే తెలంగాణలో భిన్నంగా వచ్చింది వార్త, వేరే విధంగా వచ్చింది. కొన్ని వాస్తవాలు ఉన్నాయి. ఈ వార్త చూద్దాం రండి. మరి పూర్తిగా చూడండి, సబ్స్క్రైబ్ చేసి చూడండి. రైతులకు సంబంధించి మరి అట్లనే మిగతా సంక్షేమ పథకాలకు సంబంధించి మరి ప్రజలకు అవసరమైన ఇన్ఫర్మేటివ్ వార్తలు చెప్తూ ఉన్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి చూడండి, లైక్ షేర్ చేయండి. మరి వార్త అయితే చూద్దాం. లీకులే తప్ప పైకమేది, 17న పెట్టుబడి సాయం అంటూ హడావుడి, 9,000 కోట్లు సిద్ధం చేసిందన్న పచ్చ మీడియా, ఆర్బీఐ అప్పు అందుకేనంటూ హంగామా, అధికార పార్టీకి ఎన్నికల్లో లబ్ధి చేకూర్చే యత్నం, రైతు భరోసా కోసం తప్పని ఎదురు చూపులు. ఇది హెడ్లైన్ అన్నమాట. రైతు భరోసా కాస్త లీకుల భరోసాగా మారిపోయింది. రైతు భరోసా ఇప్పుడు అప్పుడు అంటూ సర్కార్ నుంచి లీకులే తప్ప రైతులకు పైసలు మాత్రం జమ చేయడం లేదు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పట్టణ ప్రాంతంలో ఉన్న రైతు ఓటర్లను మభ్యపెట్టేందుకు రైతు భరోసాపై లీకులు అస్త్రాన్ని సర్కార్ ఎంచుకున్నదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సీఎంఓ సర్కార్ పెద్దల నుంచి వంత పత్రికలు, ఛానళ్లు త్వరలోనే రైతు భరోసా అంటూ లీకులు ఇచ్చినట్టు ఆరోపణలున్నాయి. కాంగ్రెస్ సోషల్ మీడియాలోనూ దీనిపై ప్రచారం చేశారు. దున్నపోతు ఈనింది అంటే దూడను కట్టేయండి అన్నట్టుగా ఎన్నికలు పూర్తి కాగానే రైతు భరోసా జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడమే ఆలస్యం. కాంగ్రెస్ పంత పత్రికలు, పచ్చ పత్రికలు రైతు భరోసా పంపిణీ రంగం సిద్ధమైందంటూ వార్తాపత్రిక ప్రత్యక్షమయ్యాయి. ఆంధ్రజ్యోతి పత్రిక అయితే ఈ నెల 17 నుంచి రైతు భరోసా అంటూ ముహూర్తం ఫిక్స్ చేసినట్టుగా వార్త ప్రచురించింది. 17న తేదీ ముగిసిన ఆంధ్రజ్యోతి చెప్పినట్టు రైతు భరోసా కింద పైసా జమ కాలేదు. రైతు భరోసాకు ప్రభుత్వం ఆర్బీఐ నుంచి 9,000 కోట్లు రుణం తీసుకుందని రాసుకొచ్చింది. ఈ సీజన్లో ఎలాంటి కోతలు లేకుండా సాగు భూముల అన్నింటికీ రైతు భరోసా జమ చేస్తుందని కూడా ప్రచురించింది. ఇతర పత్రికలు, టీవీలు, యూట్యూబ్ ఛానల్ కూడా రేపో మాపో అని రైతు భరోసా అంటూ హడావిడి చేశాయి. హడావిడి అంటే నిజంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పింది కదా, నిజంగా మున్సిపల్ ఎన్నికలు ముగియగానే మరి రైతు భరోసా 17వ తారీఖు నుంచి రైతులకి 9,000 కోట్లు విడుదల చేస్తున్నామంటే నిజమే అనుకున్నారు సోషల్ మీడియాలో. నేను కూడా వార్తలు చేసిన, చిన్న వాళ్ళు చేసారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పింది కాబట్టి చేసినాయి అనమాట. మరి ఆ పత్రిక అధికార పార్టీకి ఎన్నికల్లో లబ్ధి కూర్చేలా వార్తలు రాసిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పరిషత్ ఎన్నికలుంటేనే భరోసా. సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా మున్సిపల్ ఎన్నికలు పూర్తి అయ్యాయి. ఆంధ్రజ్యోతి చెప్పినట్టుగా 17వ తేదీ కూడా వెళ్ళిపోయింది. కానీ రైతు భరోసా రాలేదు. ఎప్పుడు వస్తుందో కూడా ప్రభుత్వం నుంచి ప్రకటన లేదు. వాస్తవానికి ఇప్పటికే యాసంగి సాగు ముగిస్తుంది. యాసంగి సాగు అయితే కంప్లీట్ గా వస్తుంది కదా, ముగుస్తుంది. 3 నెలలు అయితే స్టార్ట్ అయ్యి కూడా మరి ముగింపుకు చేరుకుంది. రైతు భరోసా కోసం రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. పెట్టుబడి కోసం వ్యాపారుల వద్ద అధిక వడ్డీకి అప్పులు తీసుకొస్తున్న పరిస్థితి ఏర్పడింది. రైతులు ఇంతలా ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వానికి పట్టింపు లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల పర్వం ముగిసిన నేపథ్యంలో ఇక జెడ్పీటీసీ పరిషత్ ఎన్నికలు ఇప్పట్లో ఉంటే తప్ప యాసంగి భరోసా జమ చేయరనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటేనే రైతు భరోసా వేసే అవకాశం ఉంది, లేకుంటే లేదన్నట్టే ఈ వార్త రాసుకొస్తుంది అనమాట. నమస్తే తెలంగాణలో అనుమానం వ్యక్తం చేస్తుంది అన్నట్టు. ఎన్నికలు వెళ్లే పరిస్థితి లేకపోతే అనవసరంగా రైతులకు 9,000 కోట్లు ఇవ్వడం ఎందుకు ఆలోచనలో సర్కారు ఉన్నట్టు చర్చ జరుగుతుంది. పరిషత్ ఎన్నికలకు వెళ్లాలని భావిస్తే త్వరలోనే రైతు భరోసా అందిస్తుందని, లేని పక్షంలో రైతులకు నిరాశ మిగులుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ అయిపోయింది. ఇదైతే వార్త. మరి జిల్లా పరిషత్ అదే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటే రైతు భరోసా ఇస్తారు, లేకుంటే ఏ కోచ్ అని 9,000 కోట్లు ఎందుకు ఇవ్వాలని ఆలోచిస్తుందని నమస్తే తెలంగాణ పేపర్ రాసుకొచ్చింది. కానీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు రద్దు చేస్తారనే వార్త కూడా నిన్న వచ్చింది. అయితే వీటన్నిటికి సంబంధించి 23 తారీఖున మరి కేబినెట్ మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ లా రైతు భరోసా, ముఖ్యంగా రైతుల భరోసా గురించే చర్చ ఉందన్నమాట. మరి మరి ఎంత ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, సాగు భూములకు ఇవ్వాలా, కోతలు పెట్టాలా అనే విషయం పైన మనకు 24 తారీఖు నుంచి రైతు భరోసా ఇస్తారు, 25 తారీఖు నుంచి వస్తాయి అనేది ఎదురు చూస్తున్నారు. మరి ఇది వార్త. ముఖ్యంగా అయితే 23 తారీఖున రైతు భరోసా పైన చర్చ కేబినెట్ లో, 24 తారీఖు నుంచి వచ్చే అవకాశం ఉందని కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. మరి ఏదేమైనా ప్రభుత్వం అయితే రైతు బంధు విషయంలో రైతులకు చాలా ఇబ్బంది పెడుతుంది. మరి ఇప్పుడు రైతు బంధు విషయంలో మొదటి నుంచి ఈ ప్రభుత్వం వచ్చి నుంచి ఒకసారి ఇయ్యలేదు, తర్వాత సగం మందికి ఇచ్చింది, మన వానకాలంలో 9,000 కోట్లు ఒకసారి ఇచ్చింది. ఇప్పుడైతే యాసంగి అయిపోయింది. దాదాపు సగం ముగిసింది. మరి నెక్స్ట్ ఇచ్చుకుంటా పోతే 3 నెలలు అయితే మళ్ళా వానాకాలం వస్తుంది కదా. మరి ఒకసారి అయితే ఎగ్గొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే సన్న వడ్లకు మొన్ననే 17 తారీఖున, 16 తారీఖున 5,000 కోట్లు ఇంత చిల్లర బోనస్ వేసారు కదా, అవే సరిపెడతారేమో, రైతులకు బోనస్ ఇష్టమే కదా అని చెప్తారేమో.
మరి రకరకాల డౌట్లు వస్తున్నాయి ఈ గవర్నమెంట్ మీద రైతు భరోసాకు సంబంధించి. మరి ఏం చేస్తారో అయితే వేచి చూడాల్సిందే. ఏది పర్ఫెక్ట్ పక్కా అయితే తెలవదు. మరి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రకటన మనకి బ్యాంక్ అకౌంట్‌లో పడే వరకు కూడా మనకు నమ్మకం అయితే లేదు. ఈ ప్రభుత్వం తీరు ఎట్లా ఉంది? మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ప్రజలకు అవసరమే, రైతులకు అవసరమే పర్ఫెక్ట్ వార్తలు. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ.